వారాహి అమ్మవారు అంటే వరాహస్వామి వారు నిజంటారు కదా, కానీ కొన్ని దాంట్లోనూ అది శివశక్తి అంటారు. దాని గురించి కొంచెం వివరించి మాకు ఏది కరెక్ట్, విష్ణుమూర్తి సైడ్నా లేకపోతే శివశక్తి అంటారు, దాని గురించి కొంచెం చెప్తారండి. ఏ శక్తి అయితే ఆమెలో నుంచి ఉద్భవించిందో, వారాహి అవ్వచ్చు, ఇంకో దుర్గ కావచ్చు. మామూలుగా వారాహి అమ్మవారికి దండం పెట్టుకోవడం, అర్చన చేయడం, ఉపాసకులు చేయడం, దీక్ష పట్టడం, ఇవన్నీ ఎలాగా, ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ కలియుగంలో దీనికి రావడానికి ఏదైనా ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? వారాహి అనేటువంటిది ఉపాసకులు చాలా గౌప్యంగా ఉంచారు. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి సాధన చేసి ఉపాసకుల్లో ఉన్నారండి వారాహి అమ్మవారికి. మీరు ఇప్పుడు నేనే నాకు ఉపదేశం చేయండి అనేటప్పుడు నాకు అర్హత ఉందా లేదా అనేది మీరు చూస్తారా, చూడరా? అది ఖచ్చితంగా చూడాలి. అరవణం అని చెప్పేసి ఒక మా జ్యోతిష్య శాస్త్రంలో ఒకటి ఉంది, శ్రీ విద్యోపాసనలో కూడా ఒకటి ఉంది. బ్రహ్మశ్రీ దెందుకూరి సత్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. టీటీడీ స్కీమ్ వేద పారాయణదారులు, ఈ విద్యోపాసకుడు, వారాహి అమ్మవారు ఉపాసకుడు. నమస్కారం స్వామి. కొన్ని ప్రశ్నలు, సందేహాలు మీతో అడుగుదాం. ఇది వారాహి అమ్మవారు ఉపాసకం చేయడానికి కొన్ని సందేహాలు. మొదటిది ఏంటంటే, వారాహి అమ్మవారు అంటే వరాహస్వామి వారు నిజంటారు కదా, కానీ కొన్ని దాంట్లోనూ అది శివశక్తి అంటారు. దాని గురించి కొంచెం వివరించి మాకు ఏది కరెక్ట్, విష్ణుమూర్తి సైడ్నా లేకపోతే శివశక్తి అంటారు, దాని గురించి కొంచెం చెప్తారండి. ఇది రెండు వాటిని మనమేమి తీసేసే ప్రసక్తే లేదు. విష్ణువాంశలోకి వచ్చేటప్పటికీ వరాహస్వామి ఉద్భవించినప్పుడు ఆయన ఉగ్రస్వరూపాన్ని భూదేవి తట్టుకోలేని సందర్భంలో ఆవిడ ప్రార్థిస్తుంది మళ్ళీ విష్ణుమూర్తి. అప్పుడు లక్ష్మీదేవి వారాహిగా, లక్ష్మీ వారాహిగా అవతరించి ఆయన హృదయ కమలంలో స్థిరంగా కూర్చొని ఆయన్ని శాంతింపజేసింది. అందుకని ఆయన రూపంలోకి వచ్చేటప్పుడు విష్ణువాంశగా లక్ష్మీదేవి స్వరూపంలో వారాహి ఉద్భవించింది. అట్లాగే లలితాదేవి స్వరూపంగా చూసేప్పుడు త్రిపుర సుందరి అమ్మవారి శక్తి సకల జీవులకి, అట్లాగే దేవతల్ని ఉద్భవింపజేసింది. అటువంటి త్రిపుర సుందరి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు, ఆవిడికి సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు నియమించుకుంది వారాహి అమ్మవారు. అక్కడికి వచ్చేటప్పటికి మరి ఆ త్రిపుర సుందరి అమ్మవారికి ఈశ్వరుడు పార్వతీ అమ్మవారు భర్త. అర్ధభాగాన్ని ఆవిడలో నుంచి వచ్చిన ఏ శక్తి అయితే ఆవిడలో నుంచి ఉద్భవించిందో, వారాహి అవ్వచ్చు, ఇంకో దుర్గ కావచ్చు, వీటిలన్నిటికీ మళ్ళీ వచ్చేటప్పుడు ఈశ్వరుడే అధిష్టానం. ఆవిడలో నుంచి అర్ధభాగంలో నుంచి వచ్చిన భాగం ఆవిడలో నుంచి వచ్చిందే వారాహి. ఇక్కడ ఈ శివశక్తిగా మారిందా, విష్ణుశక్తిగా మారిందా అని అడిగారు. విష్ణుశక్తిగా వారాహి కింద అమ్మవారు ఉద్భవించింది. ఆయన్ని ఉగ్రస్వరూపాన్ని తగ్గించడం కోసం ఆయన హృదయ కమలంలోకి వెళ్ళి కూర్చొని, ఆయన హృదయం మీద కూర్చొని ఆయనలోని ఉగ్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంలో వారాహి వద్దాయి. ఇక్కడికి వచ్చే త్రిపుర సుందరి స్వరూపంలో అప్పటికే అమ్మవారి ఉద్భవం ఉంది. ఇది ఎప్పుడు ఉంది అంటే ఎవరు చెప్పలేరు. త్రిపుర సుందరి అమ్మవారు ఎప్పుడుందో అప్పే ఉంది. ఇవన్నీ పుట్టక ముందు నుంచి, ఈ లోకాలన్నీ పుట్టక ముందు నుంచి అమ్మవారు ఉంది. త్రిపుర సుందరి అమ్మవారు ఒక విష్ణువుని ఉద్భవింపజేయించిన, శివుణ్ణి ఉద్భవింపజేయించిన, అట్లాగే బ్రహ్మదేవుణ్ణి పుట్టింప, వీటిలన్నిటికీ అధిష్టాన దేవం త్రిపుర సుందరి అమ్మవారు. అంటే సత్యయుగం నుంచి అసలు యుగాలే లేవు, యుగాలు పుట్టక ముందు నుంచి ఉన్నవారు అమ్మవారు. అది లలిత భాగ్యల పురుషుందరు. అక్కడికే అమ్మవారి ఉద్భవం ఉంది, వారాహి అమ్మవారు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువుకి అవసరమైనప్పుడు ఆవిడ లక్ష్మీ స్వరూపంలోకి వెళ్ళి ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించడం కోసం ఉద్భవించింది లక్ష్మీ వారాహి. అట్లాగే ఈ ఈశ్వరాంశకు వచ్చినప్పుడు, పార్వతీదేవి అంశ అయినప్పుడు శివాంశగా మారింది, శివశక్తిగా మారింది. అవి ఉంది, ఇది ఉంది. లేదు అని చెప్పడానికి ఎక్కడా ప్రమాణం లేదు.
మనం చేసే అర్చన భావన, నువ్వు ఈశ్వరుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చొని త్రిపుర సుందరి శ్రీచక్రార్చన చేసిద్దాం అనుకున్నప్పుడు వారాహి ప్రధాన దేవతే అవుతుంది. అట్లాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వరాహస్వామికి అర్చన చేసేటప్పుడు మా లక్ష్మీ వరాహి ప్రధాన దేవత. మామూలుగా వారాహి అమ్మవారి దండం పెట్టుకోవడం, అర్చన చేయడం, ఉపాసకులు చేయడం, దీక్ష పట్టడం, ఇవన్నీ ఎలాగా, ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ కలియుగంలో దీనికి రావడానికి ఏదైనా ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? వారాహి అనేటువంటిది ఉపాసకులు చాలా గౌప్యంగా ఉంచారు, గుప్త వారాహి. ఓకే. ఎందుకంటే ఆవిడ అందరూ అనుకుంటారు వారాహి అంటే ఉగ్రదేవత, ఉగ్ర స్వరూపంలో ఉంటుంది, ఆవిడని అర్చన చేస్తే ఏదో ప్రమాదం జరిగిపోతుంది, లేకపోతే శత్రువుల మీదకి వెళ్ళిపోతుంది, మనం చేస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది. అది అసలు అమ్మవారు అమ్మ, నువ్వు ఎప్పుడైతే అమ్మ అని తెలిచావో ఇంకా ఉగ్రరూపం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ, అమ్మవారు వారాహి కానివ్వండి, ఏ దేవత అయినా సరే, నీ భావం ఏ విధంగా ఉంది, నువ్వు అమ్మవారిని ఉపాసనా స్వరూపంలో అమ్మగా భావించినప్పుడు నీకు ఇబ్బంది లేదు. అమ్మవారిని శత్రువు మీదకి జయం కోసం పంపించినప్పుడు నువ్వు కూడా మరి కామ్యం మారిందిగా. ఎప్పుడైతే కామ్యం మారిందో ఉగ్రస్వరూపాన్ని అమ్మవారు పొందారు, శాంతంగా ఉన్నవారు కూడా ఉగ్రంగా మారుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తుగా పక్కన పెడితే వారాహి ఇదివరకు నుంచి ఉందా, ఇప్పుడు తెలుస్తోందా జనాలకి అనేది మనం గమనిస్తాం. ఆవిడ ఎప్పటి నుంచో ఉంది, ఉపాసకులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మూలంగా, మహానుభావుల మూలంగా ఈ అమ్మవారు బయటికి వచ్చింది. చాలా మంచిదే. ఎందుకు అంటే వారాహి అమ్మవారి శక్తి తిరిగటం అనేది కూడా విశేషం. కానీ ఆచరించే విధానాలు చాలా తేడాగా ఉన్నాయి. చాలామంది మంత్రోపదేశం చేసేసుకుంటున్నారు, మంత్రాలు చేసేస్తున్నారు. వాటి వల్ల మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుంది. ఎట్లా? నువ్వు ఒక గురువుని ఎంచుకొని గురువు చెప్పినట్టుగా కనుక నువ్వు ఈ ఉపాసన చేసినప్పుడు నీకు ఎటువంటి ప్రమాదం లేదు. గురువు దానికి రక్షణగా ఉంటాడు. నగురోరధికం 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 శివశాసనత శివశాసనత శివశాసన. గురువుని మించి ఏమి లేదు. ఆ గురువు కాకుండా నీ అంతటా నువ్వు పుస్తకాలు కొనుక్కొని ఇంటర్నెట్లో చూసి ఎప్పుడైతే నువ్వు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని నీ అంతటా నువ్వుగా ఏదైతే చేస్తున్నావో దాంట్లో నుంచి వస్తున్నాయి ప్రమాదాలు. ఒక దీక్ష చేయమన్నారు. ఏ విధంగా చేయమన్నావు? ప్రశాంతమైన చిత్తంతో 9 రోజులు, 21 రోజులు, లేకపోతే 27 రోజులు ఒక మండలం దీక్ష. అమ్మవారికి ప్రాతకాలం, ఆర్జాకాలం, సాయంకాలం అర్చన చేసుకోమని చెప్పాం. కానీ కొంతమంది రాత్రిపూట మాత్రమే నిశీతికి నియంత, రాత్రిపూట మాత్రమే అర్చన చేయాలి, పొగలు అర్చన చేయకూడదు అని చెప్పేసి ఉంటారు. పొగలు అర్చన చేయకూడదని ఎక్కడ ఏ శాస్త్రం? రాత్రిపూట చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అది ఎవరికి? ఒక ఉపాసన తీసుకొని దాంట్లో చేసేవాడికి, ఉపాసనాపరంగా చేసేవాడికి రాత్రిపూట చేస్తే విశేషమైన ఫలితం ఉంది. ప్రాతకాలం కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. మాధ్యాహ్నంగా త్రికాలార్చన చేయమని మరి కల్పం ఎందుకు చెప్తుంది? ఇవన్నీ కూడా అవగాహన లోపం. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవటం, చేసేవాళ్ళు సరిగ్గా చేస్తారు. అదే గురువు దగ్గర కూర్చొని ఉపదేశం పొంది చేసేవాడికి ఏ ఇబ్బంది లేదు. వాడికి అన్నీ తెలుసుకుంటారు, వివరం చెప్తారు, చేయించుకుంటారు. అంటే గురువుగారికి ఉపదేశం ఇచ్చే అర్హత ఉండాలనా, లేకపోతే ఏ తప్పులున్నా గురుగారి మీద ఉంటుందనా? ఉపదేశం ఇచ్చే అర్హత లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళగానే నీకు ఉపదేశం నేను చేయలేను, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పేస్తారు. అంటే ఈ మధ్య ఇప్పుడు అన్ని గుళ్ళలోను గోపురాలను ప్రతి పౌరోహిత్యం చేసేవాళ్ళు అందరూ నేను ఉపదేశం చేస్తానని చేసేస్తున్నారు. అది తీసుకునేవాడి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. తీసుకునేవాడికి నమ్మకం ఉందనుకోండి, ఆ గురువు ఏ మంత్రమైనా ఏమనుంది, ఆ మంత్రం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. తీసుకునేవాడు గురువుకి సిద్ధిస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. నమ్మకం అక్కడ ప్రధానం. గురువు మీద నమ్మకం ఉంది. గురువు ఏ మంత్రం ఇచ్చినా సరే శిష్యుడు చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. మంచి మంత్రంగా చేసినప్పుడు మంచిగా ఇచ్చారు గురువు, నువ్వు మంచిగా ఉపయోగించవు, నీకు మంచి జరుగుతుంది. గురువు మంచి ఉద్దేశంతో ఇచ్చాడు, నువ్వు చెడుగా ఉపదేశం, అది నీకే ఇబ్బంది. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి సాధన చేసి ఉపాసకుల్లో ఉన్నారండి వారాహి అమ్మవారికి.
మీరు ఇప్పుడు నేనే నాకు ఉపదేశం చేయండి అనేటప్పుడు నాకు అర్హత ఉందా లేదా అనేది మీరు చూస్తారా చూడరా? అది ఖచ్చితంగా చూడాలి. అరవణం అని చెప్పేసి ఒక మా జ్యోతిష్య శాస్త్రంలో ఒకటి ఉంది, శ్రీ విద్యోపాసనలో కూడా ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే జాతక చక్రం ఎట్లయితే నవగ్రహాలు ఉంటాయో అట్లాగే అరవణ చక్రం ఒకటి ఉంది. ఆ అరవణ చక్రం వెయ్యందే మంత్రోపదేశం చేయరు ఏ గురువైనా సరే. అది ఉపాసనా క్రమంలో ఉండే గురువు గారు ఎవరైనా దగ్గరికి వెళ్ళంగానే ముందర నువ్వు వచ్చి మంత్రాలు కానీ ఎవరు ఇవ్వరు. నీకు అసలు ఆ చేసే అర్హత ఉందా లేదా, అది చేస్తే నీకు సిద్ధిస్తుందా లేదా అని చెప్పి చూస్తారు. ఆ తర్వాతే ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అప్పుడు ఆ దీక్ష చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మామూలుగా దండం పెట్టుకోవడానికి లేకపోతే దీక్ష పట్టడానికి లేకపోతే మీలా ఉపాసకులు వెళ్ళడానికి ఒక కవచం ఏర్పడుతుందా? దానికి చేయవలసినవి ఏంటి, ప్రొసీజర్ ఏంటి? మనం మంత్రం తీసుకోగానే ఏ మంత్రం కూడా సిద్ధి పొందదు. మంత్రం తీసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యాలి. దాంట్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. మనం ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, అట్లా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మనం చూసుకోకుండా వెళ్ళామంటే ఎగిరిపోతాం. చూసుకొని నిదానంగా బ్రేక్ వేసుకొని వెళ్ళామంటే అది ఆ ప్రయాణం సాఫీగా సాగు. అట్లాగే ఈ మంత్రోపదేశంలో కూడా చాలా, మనం ఒక మంత్రం తీసుకున్నాం, ఆ మంత్రం జపం చేస్తూ ఉంటాం, దాంట్లో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్ని అర్థం చేసుకొని ఈ విధంగా మనం చేశాం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది వచ్చిందని గురువు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, గురువు ఈ విధంగా ఇబ్బంది అయింది, నువ్వు దాన్ని మళ్ళీ ఇట్లా చెయ్యి అని చెప్పేసి సూచన చేయగలిగిన వాడు దీన్ని. అప్పుడు కనుక చేస్తే కొంతకాలం అయిన తర్వాత ఆ మంత్రం సిద్ధి పొందుతుంది. కొంతకాలానికి వెంటనే ఎప్పుడు కూడా 10 సార్లు చేశాను, 20 సార్లు చేశాను, లేదా 1,00,000 సార్లు చేశానంటే 1,00,00,000 సార్లు చేసినా నీకు సిద్ధి పొందదు. మంత్రాన్ని అర్థం చేసుకొని గురువు కనుక అనుగ్రహంతో ఆ మంత్రాన్ని తీసుకున్న వాడికి ఖచ్చితంగా మంత్రసిద్ధి కలుగుతుంది. అది ఎంతకాలానికి కలుగుతుంది అనేది ఎవరూ నిర్ణయించలేరు. ఆ మంత్రసిద్ధి కలిగిన తర్వాత నీకు ఉపాసనా క్రమం తెలుసు, చేసుకుంటే దోషమేం లేదు. ఇప్పుడు నేను దీక్ష తీసుకోవాలంటే ఈ నవరాత్రులు పాటించాలంటే దాని నియమాలు అవి ఏమున్నాయి? నియమాలు అయితే చాలా రకరకాలుగా జనాలు చెప్తున్నారు. ఈ మాలలు వేసుకోండి, వస్త్రాలు కట్టుకోండి అని చెప్పి. ఇప్పుడు దాకా దీంట్లో దీక్ష అమ్మవారికి ఎవరైనా చేయొచ్చు. ఒక అయ్యప్ప దీక్ష చేయొచ్చు, ఒక భవానీ దీక్ష చేయొచ్చు, లేకపోతే ఇంకో ఆంజనేయ ఏ దీక్ష అయినా చేయొచ్చు. ఆ దీక్షలో మనం చేసుకుంటే నియమం ఏమని చెప్పారు, మండలం దీక్ష పెట్టుకున్నప్పుడు ప్రాతకాల, మాధ్యాహ్నకాల, సాయంకాల అర్చన చేస్తారు. వీళ్ళ బుద్ధి మారుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఒక మంత్రాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటారు, ఒక దేవతని పూజిస్తూ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ కూడా అంతే, వారాహి కూడా వంకాయ కలరు బట్టలు అన్నారు, దాని బదులు నీలం రంగు వస్త్రం వేసుకోవచ్చు. అట్లాగే ఒక ఫోటో అమ్మవారి, వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని అష్టోత్తరం జపం, అష్టోత్తరం పూజ అనేది ఎవరైనా చేయొచ్చు, దానికి ఏ దోషము లేదు. కేవలం అష్టోత్తరం షోడశోపచార పూజ చేసుకొని శ్లోకపూర్వకంగానో, పురాణోక్తంగానో, కల్పోక్తంగానో శ్లోకపూర్వకంగా చేసుకొని ఎవరైనా సరే అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. ప్రాతకాల, మాధ్యాహ్నకాల, సాయంకాలం 9 రోజుల పాటు దీక్షగా ఉంది. 11 రోజులు 9 రోజులు వాళ్ళు పెట్టుకుందే లెక్కను బట్టి దీక్షగా ఉంది. అమ్మవారికి ప్రాతకాలమే కృష్ణాస్నానం చేసి వస్త్రాలు ధరించారు, ఉతికిన వస్త్రం. అట్లా అని చెప్పేసి ఈ ఫలానా రంగు వస్త్రమే ధరించమని ఎక్కడా చెప్పలేదు. వాస్తవాన్ని నిత్యంగా పూజ చేసుకుంటే, ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఏ దోషం లేదు. చెప్పులు వేసుకోవచ్చా లేదా, చాలామంది అడుగుతున్నారు, చెప్పులు వేసుకోవచ్చా లేదా. నీ మనస్సులో ఏ విధమైన భావం ఉంది, అమ్మవారు నీలో వచ్చింది అని భావం ఉన్నప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని అవసరం. నేనేదో తీసుకున్నానులే, వేసుకున్నానులే అనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు. భావన మాత్ర సంతుష్టాయి. నీ భావం ఏ విధంగా అయితే ఉందో ఆ భావాన్ని బట్టే అమ్మవారు ఉంది. నువ్వు మంచిగా ఆలోచించి, నేను చక్కగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాను, ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నాను, ఈ ఎటువంటి ఆహార నియమాలు, మాంసాహారం జోలికి వెళ్ళను, ఈ ఉల్లిపాయ అటువంటి వాటి జోలికి వెళ్ళను, శాకాహారమే తీసుకుంటాను, బ్రహ్మచారిగా ఉంటాను,
నేల మీద పడుకుంటా, నువ్వు నియమం పెట్టుకో, తప్పులేదు, ఫాలో అది ఫాలో. 2 రోజులు చేసి 3వ రోజు ఆ నియమం చెడగొట్టావు అనుకో, అది దెబ్బేగా. నువ్వు పెట్టుకున్న నియమమే. ఈ నియమం అమ్మవారు వచ్చి నువ్వు పెట్టుకో అని చెప్పలా, నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకొని అమ్మవారు చెప్పలా. నీకు అమ్మవారి మీద ప్రేమ కలిగి నువ్వు వెళ్ళి దీక్ష తీసుకున్నావు. నువ్వు చేయాల్సిన బాధ్యత నీదేగా. నువ్వు చేయనని చెప్పి 2 రోజులు చేసి 3వ రోజు నా వల్ల కావట్లేదు వదిలేస్తే ఆ ఇబ్బంది నీదే అవుతుంది, నాది అమ్మవారిది అవ్వదు. అంటే ఇది అడగడానికి కాదు. చాలామంది 2 రోజులు చేస్తున్నారు, 3 రోజులు చేస్తున్నారు, లేదా 9 రోజులు చేసి దాని మీద శ్రద్ధతో చేస్తే ఫలితం బాగుంటుంది. శ్రద్ధ లేకుండా చేసిన దాన్ని ఫలితం ఉండదు. తర్వాత ఏమంటారంటే అమ్మవారు చేసాం మాకు ఇబ్బంది అయిపోయింది, మాకు ఇబ్బంది అయిపోయింది అంటారు. ఇబ్బంది అయిపోయింది ఎందుకు అయింది? నీలో ఉండే శ్రద్ధ లేకపోతే. నీలో ఉండే శ్రద్ధను చాలామంది చేస్తున్నారే, లక్షల మంది చేస్తున్నారు. వాళ్ళెవరికి అవ్వంది, నీకు ఒక్కడికే ఎందుకు అయింది? అవును స్వామి. నీకు దాని మీద శ్రద్ధ లేదు. నువ్వు శ్రద్ధగా చేస్తే అది ఎప్పుడు అమ్మ నువ్వు అమ్మ అనుకున్నప్పుడు ఎప్పుడు దోషం లేదు. నువ్వు భయంతో చేసావు అనుకో, అది దోషంగానే ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు అడిగానంటే ఈ నియమాలు అవి అనేది కొత్త రూల్ ఏదైనా మనమే సృష్టించచ్చేమో. ఈ దీక్ష పెట్టినప్పుడు మొబైల్ ఫోన్స్ పట్టుకోకూడదని, ఎందుకంటే మేము చేసేటప్పుడు చిన్నప్పుడు ఫోన్లు అవి లేవు, ఇది పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవి ఆలోచిస్తూ ఉంటే అమ్మవారి దీక్షలో అంత ఇది ఉంటుందో లేదో తెలియదండి. అది మనస్సు నిలకడగా ఉండటానికి ప్రయత్నం చేయటమే తప్పించి ఇవన్నీ మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఫోన్ అనేది ఇప్పుడు ప్రపంచంలో అందరికీ భాగం అయిపోయింది. అది లేకపోతే ఒక క్షణం నడవట్లే. దాన్ని ఒక అరగంట పక్కన పెట్టాలంటే కష్టం. ధ్యానం దగ్గర కూర్చోవాలంటే కష్టం. కనీసం అమ్మవారి దగ్గర ఉన్న కాసేపైనా పక్కన నీట్, ఆ తర్వాత నువ్వు చేసుకో, తప్పులేదు. ఒక అరగంటో గంటో ఒక అమ్మవారి నియమంగా పెట్టుకో. ఆ నియమం దగ్గర ఉన్నంతసేపు ఫోన్ పక్కన పెట్టేసి తర్వాత చూసి ఆ మిస్డ్ కాల్స్ ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు, దానికి ఏం దోషం లేదు, డిస్టర్బెన్స్ లేదు. అది మిస్డ్ కాల్స్ వస్తుందని ఇది కూడా కాదు. కానీ ఇప్పుడు జనాల్లో ఎలా ఉందంటే ఏమో నాకు ఏదైనా కాల్ వచ్చిందో మెసేజ్ వచ్చిందో అని ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉన్న వల్ల అమ్మవారి తక్కువ డైల్యూట్ అవుతుంది. అమ్మవారితో కలవాల్సినటువంటి అనుసంధానం నీకు మనస్సు నిలకడ లేకపోవడం చేత ఇబ్బంది డిస్టర్బ్ అవుతుంది సార్. ఇది ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు జపం చేయాలి అనేది ఉందా, ఏదైనా ఉందా? చెప్పింది ఉపాసన క్రమంలో ఇన్నిసార్లు అని చెప్పలేం. అక్షర లక్షలు చేయాల్సి వస్తుంది. అక్షర లక్షలు జపం చేయాలి అంటే ఇప్పుడున్న కలియుగంలో ఆయు ప్రమాణానికి దానికి సరిపోవట్లే. మనస్ఫూర్తిగా మనస్సు నిలకడగా పెట్టి 10 సార్లు జపం చేసినా సిద్ధిస్తుంది, అక్షర లక్షలు చేసినా సిద్ధించదు. ఎందుకంటే నీలో ఉండేటువంటి మనో నిర్భరం ఏదైతే మనస్సులో సంకల్ప బలం ఉందో దాన్ని బట్టే మంత్రశక్తి నీకు అందుకనే చెప్పేది, గురువు దగ్గరికి వెళ్ళి అరవణం అయినప్పుడు గురువు చెప్తాడు ఇన్నిసార్లు చెయ్యి నీకు సిద్ధిస్తుంది, అప్పుడు అది సిద్ధిస్తుంది. ఎందుకంటే అరవణంలో తెలుస్తుంది. అంతే తప్పించి విడిగా మనం ఇన్నిసార్లు చెయ్యాలి అని చెప్పడానికి ఎక్కడాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాడి జాతకరీత్యా ఉంటుంది. ఒక మనిషి 10 సార్లు పిలవగానే అమ్మవారు పలుకుతుంది, ఒకసారి సంవత్సరాలు జపం చేసినా మరి అమ్మవారు పలకం, వాడి యోగం. నేను అడిగిన ప్రశ్న ఏమైనా తప్పైతే క్షమించండి గురుగారు. నాకు ఒకటి ఉంది, కలియుగంలోనూ వారాహి అమ్మవారే సేవియర్ అని ఒక మాట నడుస్తుంది, అది ఎంతవరకు నిజం కాదా? కలియుగంలో వారాహి అమ్మవారే జపం చెయ్యండి, అమ్మవారే అధిష్టాన దేవత అనేది ఎక్కడా లేదు. ఓకే, ఎక్కడా లేదు. అంటే కలియుగం అంతంలో మళ్ళీ వరాహస్వామి అవతారం వస్తుంది అని అంటున్నారు కాదా? కలికి అంటారు కదా, అది మనకి అసలు దాని గురించి మనకు అవసరం లేని సబ్జెక్ట్. ఇప్పుడు మనం ఉన్నది ఇంకా 5,000 సంవత్సరాల్లోనే ఉన్నాం, ఇంకా ఎన్నో సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మిగిలినాయి. అదొకటి. మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్, మనం కలియుగంలో వారాహి అమ్మవారిని చెయ్యాలా అన్నారు. వారాహి అమ్మవారినే చెయ్యాలి, వారాహినే అధిష్టాన దేవత అనేది అన్నిటికీ మూలాధారం త్రిపుర సుందరి అమ్మవారు. ఇప్పుడు దుర్గా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, కనక దుర్గా అమ్మవారు, ఆవిడ దండం పెట్టుకున్నా మనకు అందరికీ పనులు అవుతుంది. లేదు ఒక లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, ఆవిడ దండం పెట్టుకున్నా పని అవుతుంది. ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, పని అవుతుంది. నీలో ఎందుకు మళ్ళీ వారాహికి ఇప్పుడు అంత ప్రామాణ్యం వచ్చింది? వారాహి ఎందుకు చేస్తుంది? నీలో ఉండేటువంటి అంతర్గతమైన మలిలాలు ఉంటాయి. అంటే నీకు మనస్సులో క్లేశభావాలు ఉన్నాయి, ఒక శత్రుభావాలు ఉన్నాయి. అంతఃశత్రువు బహిశత్రువు అని ఇద్దరు ఉంటారు. అంతఃశత్రువుతో ఎప్పుడు ప్రమాదమే,
భయశత్రువుతో పని లేదు. ఎందుకంటే వాడు ఎదురుకుండా కనిపిస్తుంటాడు. వాడు చంపుతాడో పొడుస్తాడో అనే భయం తర్వాత సంగతి. లోపల ఉన్న అంతఃశత్రువు ఉన్నాడు. వీడెప్పుడూ ప్రమాదకారే. నిన్ను పైకి రానివ్వడు. నీ జీవితాన్ని పైకి వెళ్ళనివ్వడు. దీన్ని ఏం చేయాలి? వీడిని హతమార్చాలి. వీడిని హతమార్చాలి అంటే వారాహి ఉపాసన చేసిన వాడికి అంతఃశత్రువు అనేవాడు చనిపోతాడు. అంతఃశత్రువు ఎప్పుడైతే పోయాడో భయశత్రువు ఎవడూ ఉండడు. అందరూ మంచి వాళ్ళే కదా, అందరూ మనకి స్నేహితులే కదా. భయశత్రువు ఎందుకు ఇంకా మనకి? నీలో ఉన్న అంతఃశత్రువు తెచ్చిపోతే చాలు. అందుకని వారాహి చెయ్యింది అని చెప్పి. అంటే ఎక్కడ చూస్తున్నా మూల మంత్రాలు అంటున్నారు, అందులో బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. చాలా మందికి బీజ మంత్రాలు ఉపయోగించడం తెలియదు, దాన్ని ఎలా చేయాలో తెలియదు, దాంట్లో ఏంటంటో కలిపేస్తున్నారు. నాకున్న కొంచెం మిడిమిడి జ్ఞానంలోనూ ఎక్కడైనా పుస్తకాల్లో చూస్తున్నా, ఇంటర్నెట్లో చూస్తున్నా, చెప్పకూడదు కానీ అపర కార్యక్రమాలు అంటాను నేను. కొన్ని మంత్రాలు వాళ్ళు తప్పు చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. అందుకని కొంచెం ఎవరన్నా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే గురువుగారు ఎవరన్నా దొరుకుతారు అనే ఎదులో ఉంటూ నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దీని గురించి ఏదైనా మీరు చెప్తారా? నేను కూడా కొంత ఈ విషయంలో నేను కూడా చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే తెలిసి తెలియక, అంటే ఇదివరకు వారాహి అమ్మవారు కానివ్వండి, ఒక శ్యామల కానివ్వండి, ఇంకో దేవత ఏదైనా సరే గోప్యంగా ఉంచేవారు. ఉపాసన అనేది చాలా గుప్తంగా ఉండదు. వారాహి అమ్మవారి నవరాత్రులు అంటేనే గుప్త నవరాత్రులు. అట్లాగే వసంత నవరాత్రులు అందరూ చేస్తారు. అట్లాగే శ్యామల నవరాత్రులు, అది కూడా గుప్త నవరాత్రులు. ఎందుకు ఇవన్నీ గుప్తంగా ఉంచారంటే ఈ బీజాక్షరాలు పలకం చాలా కష్టంగా ఉంటాయి, క్లిష్టమైనవి. ఈ మంత్రాలు అందరూ చేసి సవ్య మార్గంలో ఉపయోగించినంతసేపు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అపసవ్య మార్గాల్లో కొంతమంది ఉపయోగిస్తారు, చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. అందుకని చాలా గోప్యంగా ఉంచారు ఋషులు ముందు. ఇప్పుడు ఏమైందంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసి ప్రతి పుస్తకం, అంటే వాళ్ళు తప్పు కాదు, నిజంగా మనం కోరుకున్నదే. పుస్తకాలు ప్రింట్ అవుతే మనం చదువుకోవడానికి వీలుగా ఉంటాయి, మనమే కోరుకున్నాం. వాళ్ళు తప్పేం కాదు. వాళ్ళు ప్రింట్లు చేసేస్తున్నారు, బహిర్గతంగా అమ్మేస్తున్నారు. ఆ అమ్మేసేటప్పుడు ఏమవుతుందంటే తెలిసిన వాడు ఈ పుస్తకంలో విషయం తెలుసుకోవడం కోసం ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. తెలియని వాడు ఏం చేస్తాడు? ఆ పుస్తకం చూసుకొని చదువుతున్నాడు. ఈ చదివినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న బీజం కరెక్టో కాదో, అది సరిగ్గా పలికిందో లేదో నీకు తెలియదు. ఒక మీరు యోం అని ఉంటుంది, దాని కింద 5 రకాల బీజాలు వచ్చి ఆ 5 రకాల బీజాలని పలకాలి అంటే నీకు పలికిందో లేదో, అక్షుర్యం అంటే ఏంటో అర్థం కాదు. అవును, అది చూడంగానే 4 రకాల బీజాలు కలిసేటప్పటికి నీకు పలకడం చేత కాదు. అది తప్పించేసి పక్కన మంత్రం చదివితే ఇంక ఫలితం లేకపోవడం కాదు, అది వికటించిందంటే ప్రమాదం కదా. అది తెలియక ఏమంటాడంటే ఆ మంత్రం చేస్తే ప్రమాదం వచ్చిందండి, నువ్వు సరిగ్గా చేసావా లేదా అనేది నీకు లేదు, ఆ మంత్రం చేస్తే ప్రమాదం వచ్చిందని మాత్రం నీకు తెలుసు. అదే గురువు దగ్గర కూర్చొని చెప్పుకొని మొట్టికాయ తిని ఒక గురువు చెప్పిన మాట విని నువ్వు చేసావనుకో, ఆ మంత్రంలోని విషయం తెలుస్తుంది, ఆ మంత్రం చెప్పిన ఫలితాన్ని నువ్వు అనుభవించలేవుతాయి. అదే పుస్తకాల్లో చదివేసి లేదా ఇంటర్నెట్లో చూసేసి నువ్వు కనుక మంత్రాలు చేసావనుకో, ఆ ఇంటర్నెట్లో పెట్టేది ఎందుకు? నీకు తెలియని మంత్రం ఏమైనా ఉంటే వెతుక్కొని గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని. నీ అంతటా నువ్వు చదువుకోవడానికి పెట్టామనుకున్నావు అనుకో, ఆ ప్రమాదం నువ్వే పొందుతావు. అందుకని అది చాలా తప్పు పద్ధతి. దాని మూలంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. నాకు చేతనైనంత వరకు నేను ఉపకారం తీసుకో. మీరు రోజు హోమం చేస్తున్నారా ఈ నవరాత్రుల్లోనూ? నవరాత్రుల్లో విశేషంగా అర్చనాది కార్యక్రమం చేస్తున్నా. నిత్యం హవనం ఉంది నాకు. నిత్యం రోజు పొద్దున పూట ఉదయం 10 దాకా ఇంట్లో హోమం చేసుకుందే బయటికి వెళ్ళాను. ఇప్పుడు అమ్మవారిని పూజ చేసేటప్పుడు గోమాత ఉండాలని ఏదైనా ఉందా? లేకపోతే గోమాత ఉండాలి, గోమాత ఉంటే సకల దేవతలు ఉన్నట్టే. అదే అందుకనే ఆ సకల దేవతలు ఉన్నట్టే. గోమాత ఉంటేనే పూజ చేయాలనేది ఏం లేదు. గోమాత కూడా ఉంటే సకల దేవతలకి పూజ చేసుకున్నాను. మా ఇంట్లో చాలా కాలంగా అమ్మవారిని అట్లా గోమాతని ప్రవేశిస్తుంది. ఆ హోమము మా తరతరాలుగా వచ్చింది అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే ఈ త్రేతాగ్నులు అంటారు. త్రేతాగ్నులు అంటే సోమయాగం చేసిన వాళ్ళు. అగ్నిహోత్రం పొందిన మా తరతరాలుగా వస్తుంది, మా ముత్తాతల దగ్గర నుంచి, అంతకుముందు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఆ త్రేతాగ్ని సంధానం అంటే ఆధానము, యజ్ఞము ఇవి అంటారు.
వాటిల్ని కూడా మా తాతలు మేము మా నాన్నగారు మేము వాటిలో త్రేతార్జున చేసుకుంటున్నాం. అది కాకుండా ఈ కామ్యం కోసం బహిర్గతంగా చేసేవి ఈ చండీ హోమం కానివ్వండి, మహావిద్య కానివ్వండి, ప్రత్యంగర కానివ్వండి, లేకపోతే వారాహి కానివ్వండి, ఇవన్నీ నిత్యంగా ఏది చేయాలనిపిస్తుంటే అమ్మవారు ఏది ఆదేశిస్తే అది చేసుకుంటూ ఉంటాం. గురువులు ఏది ఆదేశిస్తే అది చేస్తాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు కాకుండా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే చేయొచ్చా? అంటే చాలామంది వారాహి అమ్మవారు అంటున్నారు, రకరకాల జపమాలలు తీసుకుని తిరుగుతున్నారు, చదివేసుకుంటున్నారు, మంత్రాలు అంటున్నారు, మూల మంత్రాలు అంటున్నారు. అసలు ఇదేం లేకుండా అమ్మవారు దండం పెట్టేస్తే చాలు, మనకి ఎందుకు వచ్చింది తెలియకుండా తెలియని చెప్పుల్లో వస్తాయేమో అని భయం నాకు. నా దగ్గరికి ఈసారి దీక్ష తీసుకోవడానికి చాలామంది వచ్చారండి. ఈసారి చాలామంది వస్తే ఒకటే చెప్పా, మీరు నిత్యం కృష్ణా స్నానం చేయండి, దగ్గరలో ఉంది కృష్ణాసి, ఒక కండువా వేసుకోండి, ఒక ఫోటో పెట్టుకోండి, అష్టోత్తరం చదువుకోండి, ఏ ఇబ్బంది లేదు. ప్రాతకాలం, మాధ్యాహ్నకాలం, సాయంకాలం బయటకు తినొద్దు, ప్రశాంతమైన జీవితం గడపండి. 9 రోజుల పాటు అన్నిటికీ దూరంగా ఉండాలి. మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, ప్రశాంతమైన జీవితంతో అమ్మవారిని ధ్యానించండి. అంతే తప్పించి ఎక్కువ పోకళ్ళు పోవద్దు. విచిత్రమైన పోకళ్ళకు పోవటం చేత ఒకళ్ళు చెప్తారు గుమ్మడికాయలు కొట్టేయండి, నిమ్మకాయలు పెట్టి, లేకపోతే ఇంకోటి బలిహారం ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? నీ ఉపాసనలో ఉగ్రస్వరూపానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని శాంతింపజేయటం కోసం. ఇక్కడ అసలు అమ్మవారి ఉగ్రస్వరూపమే కాదే. అమ్మవారు ఉగ్రస్వరూపం అయితే కదా, అమ్మవారు చాలా శాంతస్వరూపం. అమ్మవారిని మనం ఉగ్రంగా మారుస్తున్నాం. అమ్మవారు ఉగ్రస్వరూపం అయితే భూమిదేవిని ఎందుకు పట్టుకుంటుంది? అటువంటి అమ్మవారు ఉగ్రం అనేసి అందరూ అనుకుంటారు. ఉగ్రస్వరూపమే కాదండి. చాలా ప్రశాంతమైన దేవత, కల్పవృక్షం, కల్పతరు, ఒక కామధేను ఎంతో అమ్మవారు అంతా. మనం అడిగిన కోరిక మనం ఇంకా వెళ్ళి అమ్మవారిని కోరిక అడగాల. అమ్మవారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎత్తి అమ్మా నువ్వు దిక్కు అంటే చాలు. ఏ కోరిక ఉందో నీ మనసులో అది తెలుసుకొని ఆవిడ తీర్చేస్తుంది. అంత విశేషమైన దేవత.